ఏపీ రాజకీయాల్లో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితం ప్రకంపనలు రేపుతోంది. అధికార టీడీపీ పులివెందులలో విజయం కోసం అనుసరించిన వ్యూహం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు చుక్కలు చూపించింది. అదే సమయంలో గతంలో వైఎస్ జగన్ కుప్పంలో దాదాపు ఇలాంటి వ్యూహంతోనే చంద్రబాబుకు ముచ్చమటలు పట్టించారు. ఇప్పుడు పులివెందుల ఫలితం తర్వాత అందరి నోట కుప్పం ఎపిసోడ్ గురించే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుప్పంలో జగన్ ప్రజాస్వామ్యాన్ని ఆనాడు కూనీ చేశారని, నేడు చంద్రబాబు పులివెందులలో అదే చేశారని ఆరోపించారు. ఇద్దరూ కలిసి ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వాళ్ళేనని అన్నారు. ఇద్దరికి పెద్ద తేడా లేదన్నారు. రిగ్గింగ్ చేయడం అంటే వీళ్ళు తాలిబాన్లతో సమానమే అన్నారు. చంద్రబాబు జగన్ ఇద్దరు కలిసి మోడీ కోసం పనిచేస్తున్న వాళ్ళేనని షర్మిల ఆరోపించారు. ఒకరిది బహిరంగ పొత్తు అయితే మరొకరిది అక్రమ పొత్తు అన్నారు. మోదీతో ఇద్దరిది అలై బలై అన్నారు. రాష్ట్ర ఎంపీలు మొత్తం బీజేపీ ఊడిగం చేస్తున్న వాళ్ళేనన్నారు. రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ బలపడాలని షర్మిల పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం బ్రతకాలి అంటే కాంగ్రెస్ రావాలన్నారు. మోడీ ఓటు చోరీతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తే జగన్ మాట్లాడారని ఆరోపించారు. స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ ది కీలక పాత్ర అని, ఈ దేశ అభివృద్ధిని పునాదులు వేసింది కూడా కాంగ్రెస్ పార్టీయేనని షర్మిల తెలిపారు. అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది ఒకటే సిద్ధాంతం అన్నారు. దేశ అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యం అన్నారు. ఆనాడు ఈ దేశం బ్రిటిష్ చేతిలో బందీ అయిందని, ఇప్పుడు మళ్ళీ మోడీ చేతిలో బందీ అయిందని తెలిపారు. బీజేపీ చేతిలో దేశం బందీ అయిందని ఆరోపించారు. మోదీ నయా భారత్ అనడం విడ్డూరమని తెలిపారు. ఎక్కడుంది నయా భారత్? ఏమిటి నయా భారత్? ఆర్ఎస్ఎస్ అజెండా అమలు చేయడం నయా భారత్ అంటారా అని ప్రశ్నించారు. రాజ్యాంగం మార్చాలని చూడటం నయా భారత్ అంటారా అని ప్రశ్నించారు. ఇది నయా భారత్ కాదే, దగా భారత్ అని ఆమె తెలిపారు.